జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదినం సందర్భంగా హాస్పిటల్లో అనంతపురం ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రిలో మహానేత తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కారణ జన్మునిగా ఈ భూమి మీద అవతరించిన వ్యక్తి అని చెప్పేసి పేదలకు, వృద్ధులకు, పేషెంట్లకు అందరికీ కూడా ఒక రోజు 900 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రానికి పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఎన్నో ఎలక్షన్లో నవరత్నాలు అని చెప్పిన వ్యక్తి 9 నవరత్నాలు అయితే ఈరోజు 30 కంటే ఎక్కువ స్కీములు నడిపిస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆయన పుట్టుకనే ఈ రాష్ట్రానికి ఒక గొప్ప వరంగా పేదలకు ఉంది. ఆయన గుర్తుగా ఈరోజు రాష్ట్రమంతా కూడా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. నిన్నటి దినం కూడా మేమందరం కలిసి కూడా ఒకరోజు ముందుగానే ఆయన జన్మదిన వేడుకలు జరిపాము. ఈరోజు సామాజిక కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతోనే నిన్న ప్రోగ్రాం చేసినాము. నేను మీకు మంచి చేసి ఉంటే నన్ను ఆదరించండి అని చెప్తున్నాడు. అట్లా అడిగే అంత దమ్మున్న నాయకుడు ఎవరు లేదని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆయనకు దేవుడు నిండు నూరేళ్ళు ఆయుస్సు ప్రసాదిస్తారని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మాకు పండుగ వాతావరణంగా ఉంది ఇది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే కాక వేరే హామీలు కూడా ప్రజలు ఏమి కావాలంటే ప్రజలకు ఏది అవసరమో ఆ అవసరానికి మించి సాయం చేస్తున్నాడు. ఈరోజు పేద ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంబడే ఉన్నారు. నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ప్రజల్ని పరిపాలించి ప్రజల కష్టాలను తీర్చాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి 51వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన 4.5 సంవత్సరాలైన ముఖ్యమంత్రి అయి ఆయన యొక్క పాలసీలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయలేనటువంటి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలే కాకున్నట్ల ఆలోచన విధానాన్ని అమలు చేసుకుంటూ ఈ దేశంలోనే ఒక ఆదర్శమైన ముఖ్యమంత్రిగా 4 ఏళ్లలోనే తెచ్చుకోవడం చాలా శుభ సూచనలు. కాబట్టి ఇలాంటి నాయకుడు మా నాయకుడు ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.